తీసుకోండి మామూలు 31st నైట్ ఏం పార్టీ చేసుకుంటారు? మందు పార్టీ. మరి మందే నీ ముందు నేను మందు తాగడం ఏంటన్నా? కుదరదన్న. దేవుడు ముందు తీర్థం తాగలేమన్నా. సారీ అన్న, మర్యాద మర్చిపోయినా. ఏ రాజమౌళి, ఏంది బే ఈ రోజు నుంచి స్కిట్ లో చెప్తున్నా, ఎవడన్నా పంది దున్నపోత అన్నారా మంచిగా ఉంటుంది. నరేష్ గారిని చూసి నేర్చుకోండి. నీతో మొన్న అద్భుతమైన స్కిట్ చేయించే పిల్లక స్కిట్. మా తాత చచ్చిపోయినప్పుడు కూడా నీకు గుండె గీసుకోలేదురా. మీరందరూ మందు తాగారు, మీకేసింది ఓన్లీ కూల్ డ్రింకే. మందు బాటిల్ ఇంకా ఎక్కడే ఉంది. ఆడెవడు బీర్ బాటిల్ బతలు కొట్టాడు. రమ్మను ఒకసారి. మీరు మనుషుల జుమాంజీల నెత్తి మీద పిలకలేంటరా? ఇలారా, ఇది అవుటర్ రింగ్ రోడ్డు, దీనికి సెల్ ఫోన్ టవరా ఇది? ఏం పేరు రాని పేరు? జఫా. ఆయన పేరు జఫన్నరా. జఫా తెలుసు, జఫన్నారేంట్రా? ఇప్పుడు జదమ ఉంటాడు, జదమన్నారు ఉంటాడు. ఇల్లాలని అడిగావా? మమ్మల్ని చదువుతున్నా. జఫా నేను. మీరిద్దరు ఏం చేస్తుంటారా? ఒరిజినల్ ప్రొఫెషన్ ఏంటి? ఆయన డాన్స్ మాస్టర్. ఇది డాన్స్ చేసి చూపించండి ఇద్దరు. నువ్వు యాక్టింగ్ చేసి చూపి. మీరు నిజంగా డాన్స్ మాస్టర్ నమ్మితే ఈ కేసు నుంచి మిమ్మల్ని వదిలేస్తా. తగ్గట నిలయం. ఇండియాలోనే పెద్ద డాన్స్ ఫ్యామిలీ. ఎవరండి ఇంట్లో? వాడికి పట్టేసింది. మీ అమ్మాయిని చేసుకోవడానికి వచ్చిన అల్లుడిని అమ్మాయిని పిలిపించండి. జీలకర్ర బెల్లం పెట్టు. ఫస్ట్ అమ్మాయి నువ్వు పెట్టు. పెట్టవే, నేను పెడతా. వస్తే ఆగవే. మన ఇంటికి ఒక దీపాన్ని వెలిగించాలి. ఏం మాట్లాడుతున్నారు మాస్టర్? 24 గంటలు మా ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంటది. ఇదిగో అల్లావుద్దీన్ అద్భుత దీపం. మొన్ననే ఒక సంబంధం చూసా. ఎదురు కట్నం 5 లక్షలు ఇచ్చి మీకు పెళ్లి చేస్తా. నమస్తే అన్నయ్య గారు. అన్నయ్య కాదు, నీ కల్లుడు అవుతాడు. నూడిల్స్ చేసే వాళ్ళు ఉంటాడు. 5 లక్షలు లెక్క పెట్టుకోండి. అమ్మా 50 తక్కువ ఉంది. 50 రూపాయలు మళ్ళీ రేపిస్తాం. 5 రూపాయలు తక్కువైనా నేను తీసుకొని మీ డబ్బులు మీరు తీసుకోండి. అమ్మయ్యా 5 లక్షలు. అరే బండోడా ఏమన్నావురా? అమ్మాయికి కావాల్సింది గంటరా, గంటలో కొట్టే గిలక కాదు. గంట ఇంతున్నా. అది సౌండ్ రావాలంటే గిలకుండాలరా పిలక. యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేస్తే డబ్బులు వస్తుంది. నా కుర్చీలో కూర్చోదా? ఎరా జఫా. చెప్పు పెద్ద జఫా. ఏంట్రా ఛానల్ ఎలా ఉందిరా సుషియా? అదిరిపోయింది. బాగా సంపాదించుకుంటున్నా. చేసుకో. లేకపోతే నీ దగ్గర ఉండాలనుకుంటున్నావా? పిల్లక మాస్టర్ లాస్ట్ ఒక్కొక్కరు ఉన్నారు. మాస్టర్ సార్ వచ్చారు. బాబు ఇక ఉన్నాను. లవ్ చేసావా? నేను లవ్ చేయలేదు, నన్ను ఒక అమ్మాయి వెనకాతలు పడుతుంది సార్. రోజా గారు నేను వెంట పడ్డానా? ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ ఆహ్నా పెళ్ళి అంటానే గట్టిగా అయింది. నీకు ఇష్టమేనా? ఇష్టమే మాస్టర్. ఓకే, నీకు ఇష్టమేనా? ఏం పేరురా నీ పేరు? పట్టకర్ర.
నెక్స్ట్ ప్యాసింజర్. చిన్నప్పుడు నిన్ను ఎవడైనా కొబ్బరికాయతో కొట్టాడా? నీకెలా తెలుసు? ఆ కొట్టినోడు ఏదో స్లోగా కొట్టినట్టున్నాడు. ట్యాంక్ లోపలికి వెళ్ళి పీచు పైకి వచ్చేసింది. ఏం చేస్తుంటావు? యూట్యూబ్ లో పంపు. మలేరియా అంటే ఏంటి? బార్కాస్ ఉంది కదా, ఉంది. ఆ రైట్ కొట్టంగానే ఆ. లెఫ్ట్ కి ఒక ఫస్ట్ ఇల్లు వస్తుంది. అవును. ఆ ఇంట్లో మల్లిగాడు ఉంటాడు. ఆ ఏరియా మొత్తం అందే మలేరియా మలేరియా. ఇంతకు ఈడేం పెట్టాడు? ఐపీఎల్ లో క్రికెట్ ఆడేవాడు. ఆర్కర్ అంటే క్రికెట్ లో ఎన్ని వికెట్లు ఉంటాయి? అటు 3 కర్రలు ఇటు 3 కర్రలు, మొత్తం 6 కలిపితే 6 కర్రలు. అదే ఆర్కర్. ఆర్కర్. మిమ్మల్ని ఆర్టిస్ట్ అంటే ఎవడన్నా నమ్ముతాడ్రా? నిన్ను ఆర్టిస్ట్ అన్నప్పుడు నమ్మట్లేదా? 7 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిని నమ్మిస్తున్నావు. నమ్మనోడి దగ్గరికి వెళ్ళి నేను ఆర్టిస్ట్ అని చెప్తున్నావు. వాడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అక్కడ 10 సుమ్మలు పెడదాం. అక్కడ మిస్ అయ్యాడు అనుకో పొలం కట్టి అప్ప చెప్పేస్తున్నా బెటరా 8 సంవత్సరాలు ఏందిరా జబర్దస్త్ వచ్చి. డైలాగు నేర్చుకోమ్మా, కరెక్ట్ చెప్పు. అమ్మా. రెడీ యాక్షన్. ఆడు మగాడైతే మేము మాడగలమా? అది వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అక్కడ తప్పించుకుంటే 10 అక్కడ తప్పించుకునే పదం లేదు సార్. స్క్రిప్ట్ ఫాలో అవ్వరా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు ఉద్యోగం. స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి సార్. రైటింగ్ ఎంత కష్టపడి రాస్తారు సార్ డైలాగు. నేను హీరో. రైటర్ రా. అది డైలాగ్ చెప్పు. ఆడు మగాడు కాకపోతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, ఇదే డైలాగ్. ఆడు మగాడైతే మేము మాడగలమా? నాన్న నాది భీమవరం పక్కన మడతట్టేస్తారా? నరేష్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటమ్మా? ఎవరో బొంబాయి నుంచి గార్మెంట్స్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్. దేనికోసం? మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ గా. నేను అసలు ఈ యాడ్స్ గార్మెంట్స్ అంటే నాకు అంత రేంజ్. అంటే ఎలా ఉండిపోతారా జీవితాంతం? అర్థం చేసుకోండి సార్. నిజంగా మీకు పట్టిన దరిద్రం ఎవరో తెలుసా సార్? చెప్పరా? పేడబే పేడబే. మీరే ఆయన ఎమ్మడి పడి రోజు ఆయన టార్చర్ పెడుతున్నారు. దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, కాళ్ళు వదిలేయమ్మా ప్లీజ్ అమ్మా. రష్మికమ్మ ధరతో వేయాల్సినోడమ్మా. వేరే వాళ్ళు వేసాడంటే ఈ భయం పెట్టే ఆయన ఇక్కడ ఉంచారు మీరు. సార్ డేట్స్ ఎంత వరకు ఉన్నాయి? మరి రెమ్యునేషన్ ఎంత అనుకుంటున్నారు? ఒక 50,000. బయటికి పోరా. ఏమనుకుంటున్నావురా? తగ్గిన దానికి పెద్ద మనుషుల ఫంక్షన్లకి వెళ్ళేవాళ్ళ అనిపిస్తాడా? హీరోడా? సాఫ్ట్వేర్ సుధీర్, సాఫ్ట్వేర్ సుధీర్. ఇంకో మాట చెప్పు. 50,000 కన్నా రూపాయి ఎక్కువ లేదు సార్. పోరా బయటికి. ఏమనుకుంటున్నావురా? 3 months అనుకుంటున్నావా? ఇంకో మాట చెప్పు. లాస్ట్ ఎంత? ఎంత ఊడ్చినా 50,000 కన్నా పైసా కూడా. మీ నెక్స్ట్ సినిమా ఏంటి? కాలింగ్ శాస్త్రం. ఓకే నువ్వు వెళ్ళొచ్చు. మీరు నా సినిమాలో గెస్ట్ గా చేస్తే నా అదృష్టం అనుకున్నాను, కానీ సారు. గుర్తు పెట్టుకోండమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన సినిమాలో గెస్ట్ గా చేయడం అనుకోవడం గ్రేట్, కానీ మా సుధీర్ గారు ఆయన సినిమాలో గెస్ట్ గా చేశారు చూడు, అది గ్రేట్. ఏ సినిమా సార్? రేస్ గుర్రంలో ఉన్నావా? ఒకే షాట్ కార్ తుడుస్తుంటాడు. నేను మా కౌశక్ కి సుధీర్ అని చెప్పేలా ఇప్పుడు మన ముందుకు రాబోతున్న స్టార్ ని చూస్తే మీరు స్టన్ అవుతారు. అరే భాస్కర్, అది ఎట్లది? ఇష్టంగా పూజించే మన కులదైవం. పాత రాకేష్ మాస్టర్ చచ్చిపోయాడు. అంటే యూట్యూబ్ పట్టిన దరిద్రం వదిలేసిందా మాస్టర్? ఫస్ట్ సీన్ ఏంటి మాస్టర్? అదిరిపోయే సాంగ్, ఐటమ్ సాంగ్ ఉండాలి కదా. ఇంకా యాక్టింగ్ నేర్పింది.